హాయ్ అండి. కందిపప్పు ఉడకబెట్టే పని లేకుండా సింపుల్‌గా ఇలా చేసుకోండి సాంబారు. సేమ్ మనం ఉడకబెట్టిన పప్పులాగే ఉంటది. ఒక టీ గ్లాస్ కందిపప్పు వేయించి ఇది వాటర్ ఏసి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అందులోనే మన పులుపుకు తగ్గట్టు కాస్త చింతపండు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇలా. టీ గ్లాస్ కందిపప్పుకు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు పడుతుంది. ఆయిల్ వేసేసుకొని పోపేసుకోవాలి. ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకొని ఇలా మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత మనం కందిపప్పును మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, వాటర్ వేసి ఆ కందిపప్పు పేస్ట్ వేసేసి మనం సరిపడా వాటర్ వేసుకోవాలి. అందులోనే కాస్త పసుపు, కాస్త కారము, సాల్టు ఇవన్నీ వేసేసి చూసుకొని పులుపు ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకొని ఈ పప్పుచారును ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే బాగా చిక్కగా వస్తుంది. ఫస్ట్ కొంచెం కలర్ వైట్గా ఉన్న ఉడికేటప్పటికి ఇలా పప్పుచారులాగా బాగా చిక్కగా వస్తుంది. మనం కావాలనుకుంటే కాస్త సాంబార్ పొడి, కొత్తిమీర వేసి